అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రుల త్రిబుల్ ఐటీలను చాలా తక్కువ అంచనా వేస్తుంటారు. చాలా త్రిబుల్ ఐటీలు అనేక ఎన్ఐటీ ఐఐటీల కంటే కూడా మంచి స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు అనేక త్రిబుల్ ఐటీల యొక్క ప్లేస్మెంట్ రేటు మరియు యావరేజ్ ప్యాకేజ్ అనేటివి చూస్తే మనకి ఈ విషయం అర్థమవుతుంది. దానికంటే ముందు అందరూ కూడా ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో జోసా బిట్సాట్ కౌన్సిలింగ్, బిట్ మణిపాల్ అమృత కామెడీకి రెండవది, ఎంసెట్, తర్వాత ఇలాంటి సీట్ అన్నప్పుడు డైరెక్ట్ అడ్మిషన్ 4 రకాల కోర్సెస్ ఉన్నాయి. వీటిని పర్చేజ్ చేసుకోండి. దానిలో ఎస్బీఆర్ టాక్స్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయబడతారు. అదేవిధంగా జూమ్ మీటింగ్స్ ఉంటాయి, సెమినార్స్ ఉంటాయి, అనేక వాట్సాప్ గ్రూపులుగా ఏర్పాటు చేయబడతాయి మీ యొక్క ర్యాంక్ రిజర్వేషన్ ఆధారంగా. తర్వాత మీకు వెబ్ ఆప్షన్లు ఇవ్వబడతాయి. ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ జరుగుతుంది ఎస్బీఆర్ టాక్స్ ద్వారా. కాబట్టి అవకాశం వినియోగించుకోండి. ఇప్పుడు మిత్రులారా, మొత్తం మనము అనేక త్రిబుల్ ఐటీలను మనము వాటి యొక్క ప్లేస్మెంట్ రేట్ కానీ యావరేజ్ ప్యాకేజ్ ఆధారంగా ర్యాంకింగ్ ఇస్తున్నాం. సో ఇది 100% ప్రామాణికం అని చెప్పలేము, 95% ఇది కరెక్ట్ అని చెప్పొచ్చు. సో అది మనిషిని బట్టి కూడా మారుతుంటే ర్యాంకింగ్ చేయడం ఇదే ర్యాంక్ కరెక్ట్ అని చెప్పడానికి వీల్లేదు. కానీ మనం తీసుకున్న అఫీషియల్ డేటా, లేటెస్ట్ డేటా తీసుకొని మనం ఒక ఫ్రేమ్ తయారు చేసాం. సో అది కాస్త అటుగా కూడా మీరు మార్చుకోవచ్చు. బట్ మీకు ఒక అవగాహన కోసం ఇస్తున్నాను. ఫస్ట్ ర్యాంక్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ కానీ జోసాలో లేదు. ఇది 100% ప్లేస్మెంట్ రేట్ ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 29 lakhs. రెండవది త్రిబుల్ ఐటీ బెంగళూరు 97% ప్లేస్మెంట్ రేటు. సో యావరేజ్ ప్యాకేజ్ 33 lakhs per annum. సో మీరు చూస్తే బెంగళూరు ఎక్కువ ఉంది, కానీ ప్లేస్మెంట్ రేట్ 100 ఉంది. సో మీరు ఫస్ట్ ఇచ్చారు బెంగళూరు 5 years కోర్స్ కాబట్టి సెకండ్ ఇచ్చారు. 4 years కోర్స్ వస్తే మాత్రం ఆల్మోస్ట్ త్రిబుల్ ఐటీ బెంగళూరుతో హైదరాబాద్తో సమానం వస్తుంది. వీటికి రిజర్వేషన్ లేదు, డైరెక్ట్ అప్లై చేసుకోవాలి. జేఈఈ మెయిన్స్ స్కోర్ ద్వారా అప్లై చేసుకోవాలి. త్రిబుల్ ఐటీ హైదరాబాద్ 5 years కోర్స్ ఉంది, దాన్ని యూజీ ఆధారంగా అప్లై చేసుకోవాలి. సపరేట్ ఎగ్జామ్, దానికి ఇంటర్వ్యూ ఉంటుంది. థర్డ్ త్రిబుల్ ఐటీ అలహాబాద్, ఇది చాలా మంచిది, పెద్ద క్యాంపస్. ఇవి రెండు చాలా చిన్న క్యాంపస్. హైదరాబాద్ 30 ఎకరాలు ఉంది, బెంగళూరు 10 ఉంటుంది, కానీ అలహాబాద్ 100 ఎకరాలు ఉంటుంది. 96% ప్లేస్మెంట్ రేటు. అదేవిధంగా ప్యాకేజ్ 31 lakhs per annum. ఫోర్త్ త్రిబుల్ ఐటీ ఢిల్లీ 97%, 23 lakhs per annum. ఇది కూడా త్రిబుల్ ఐటీ గవర్నమెంట్ ఢిల్లీ జేఏసీ ద్వారా వస్తుంది, జాగ్ ద్వారా. మన కొంత రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది. ఇది రావడం కష్టము, లోకల్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది కూడా కొంచెం ఫీ ఎక్కువనే. ఈ 3 హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ అన్నీ కూడా సుమారుగా 15-16 lakhs అవుతాయి 4 years కలిపి. ఒకవేళ బెంగళూరు 5 years కూడా 20 lakhs అవుతాయి. ఫిఫ్త్ త్రిబుల్ ఐటీ గ్వాలియర్ 92%, 24 lakhs. చాలా బాగుంటుంది ఈ కోర్సు. ఇది అలహాబాద్ తర్వాత సెకండ్ జోసాలకు వస్తాయి. ఈ 2 జోసాలు. సో అలహాబాద్, గ్వాలియర్ జోసాలు. పైన 3 ఢిల్లీ కానీ హైదరాబాద్, బెంగళూరు కానీ జోసా కింద కాదు. సో జబల్పూర్ ఇది 80%, 21 lakhs per annum. అంటే ఇది మేబీ కరెంట్ 23 కాకపోవచ్చు, దీనికంటే ముందు సంవత్సరం. సో ఇది ఇంకా మొత్తం కాలేదు కాబట్టి ఇది పెట్టలేదు. 7th త్రిబుల్ ఐటీ లక్నో 100%, 30 lakhs. గౌహతి 90%, 15 lakhs. ఈ లక్నోకి సొంత బిల్డింగ్ లేదు. ఇది ఇంతకుముందు కూడా ఇది జబల్పూర్ బిల్డింగ్లో ఉండేది. జబల్పూర్ బిల్డింగ్ కాదనుకుంటా, అలహాబాద్ బిల్డింగ్లు ఉండేది అనుకుంటా. ఇప్పుడు లక్నో ఇప్పుడు సొంత బిల్డింగ్ అయింది. 100% ప్లేస్మెంట్ 30. చూడండి, ఇది కొత్త త్రిబుల్ ఐటీ, రీసెంట్ త్రిబుల్ ఐటీ. ఇది అలహాబాద్ అంత పాతది కాదు. సో త్రిబుల్ ఐటీ లక్నో 7th ర్యాంక్. 8th త్రిబుల్ ఐటీ గౌహతి 90%, 15 LPA. సో ఇది అనేక కారణాల దృష్ట్యా ఇది గౌహతి ముందు జరిపారు. సో కేవలం ప్లేస్మెంట్ దీని ప్రకారమే కాక అంతకుముందు ఇయర్స్ ఉండేటువంటి కన్సిస్టెన్సీని బట్టి కూడా వాటి ఉండే ఫీడ్బ్యాక్ దృష్టిలో కూడా దానికి గ్రోత్ రేట్ దృష్టిలో కూడా ర్యాంకింగ్లు ఇవ్వడం జరిగింది. సో శ్రీ సిటీ 90%, 20 lakhs per annum. బట్ ఈ మధ్య ఉంది, అంతకుముందు శ్రీ సిటీ ప్రాబ్లం ఉండే. సో దాని స్థిరత్వం ఆధారం కూడా ఇచ్చారు, కేవలం ఈ నెంబర్స్ ఆధారంగానే ఇవ్వలేదు. సో 10th త్రిబుల్ ఐటీ భోపాల్ 99%, 22 lakhs per annum. 11th త్రిబుల్ ఐటీ అగర్తల 86% అండ్ 22 lakhs per annum. ఇది త్రిపురలో ఉంది, నార్త్ ఈస్ట్, కానీ మీకే బెంగాలీలో ఉంటే మీకు ఇబ్బంది లేదు. 12th త్రిబుల్ ఐటీ వడోదర 97%, 15. ఇది గుజరాత్ ఉన్నట్టు బరోడా అంటుంటాం కదా, 15 lakhs. అంతకుముందు ఇది త్రిబుల్ ఐటీ ఊనా 86% అండ్ 15 lakhs per annum. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లో హమీర్పూర్, ఊనా అండ్ మండి 3 ట్రయాంగులర్లో ఉంటాయి. మంచి బ్యూటిఫుల్ ప్లేస్, సొంత బిల్డింగ్ ఉంది. త్రిబుల్ ఐటీ కొట్టాయం 14th 100%, 14 lakhs per annum యావరేజ్. త్రిబుల్ ఐటీ పూణే 80%, 70 lakhs per annum. ఇంత 80%, 90% ఎన్ఐటీలో ఉండవు మిత్రులు. 60%, 70% కూడా ఉంటాయి, గొప్ప 50% ఉంటాయి. కాబట్టి త్రిబుల్ ఐటీలు చాలా రకాలుగా ఎన్ఐటీ కంటే బెటర్. సో 16th త్రిబుల్ ఐటీ రాంచి 88%, 16 lakhs.
త్రిబుల్ నాగ్పూర్ 88% 14 lakhs. త్రిబుల్ బగల్పూర్ 95% 15 lakhs. ఇది బీహార్లో ఉంటుంది. సో నాగ్పూర్ మన మహారాష్ట్ర దగ్గర ఇది దీని టీసీఎస్ యొక్క ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. 5 మాత్రమే గవర్నమెంట్. త్రిబుల్ కోట 83% 14 lakhs per annum 19th. 20th నయా రాయ్పూర్ 90% 12 lakhs per annum. ఇది కూడా బాగుంటుంది, మీకు ఛత్తీస్గఢ్లో ఉంటుంది. దీనిలో ఎన్టీపీసీ యొక్క షేర్ ఉంది. 21 త్రిబుల్ సోనేపట్ 78 lakhs per annum. ఇది సోనేపట్ అంటే ఐటీ ఢిల్లీలో జరిగింది, ఢిల్లీ పక్కనే ఉంటుంది, ఇప్పుడు సొంత బిల్డింగ్ కూడా ఉంది. 16 lakhs per annum. 22 త్రిబుల్ కళ్యాణ్, ఇది వెస్ట్ బెంగాల్ ఉంటుంది, 89% 12 lakhs per annum. ఇది కూడా గ్రో అవుతుంది. ఇది కొంచెం బగల్పూర్ కళ్యాణి కొంచెం లీస్ట్ డిమాండెడ్గా ఉన్నాయి, ర్యాంకింగ్లో ముందున్నాయి. కానీ కట్ ఆఫ్లు డిఫరెంట్, మళ్ళీ కట్ ఆఫ్ లిస్ట్ కూడా ఉంది. ఎస్బీఐ టాక్స్ త్రిబుల్ కట్ ఆఫ్ 2023 ఎస్బీఐ టాక్స్ కొడితే అది కూడా వస్తుంది. కావాలంటే దాని డిస్క్రిప్షన్ కూడా కూడా దాని లింక్ పెడతారు. కట్ ఆఫ్లో కూడా వీడియో ఉంది, అది చూడండి. త్రిబుల్ తిరుచిరాపల్లి 82% అండ్ 10 lakhs per annum. తిరుచి అంటే ఎన్ఐటి తిరుచి అంటారు అదే. భువనేశ్వర్ 24/8 త్రిబుల్ భువనేశ్వర్, ఇది జిఎఫ్టిఐ 80% 11 lakhs per annum. నయా రాయ్పూర్ కూడా జిఎఫ్టిఐ 25 త్రిబుల్ ధార్వాడ్, ఇది కర్ణాటక 78% 11 lakhs. త్రిబుల్ రాయచూర్ అంటే కర్ణాటకనే, ఇది 68% 18 lakhs per annum. ఇది బాగానే గ్రో అయింది, ఇది కూడా రీసెంట్ అయింది త్రిబుల్ 27 త్రిబుల్ మణిపూర్ 81% 8.7 lakhs. మణిపూర్ కూడా మంచి ప్లేస్మెంట్ ఉంది, 8.7 అంటే చాలా బెటర్. త్రిబుల్ కాంచీపూర్ ఓల్డ్గానే ఎందుకో గ్రో కావాల్సింది కాలేదు, ఇది చాలా ఓల్డ్ త్రిబుల్ గవర్నమెంట్. ఇది 73% 8.8. సో గవర్నమెంట్ ఏంటంటే అలహాబాద్, జబల్పూర్, గ్వాలియర్, కాంచీపురం, కర్నూలు 5 గవర్నమెంట్. దీని అన్నిటికీ కూడా ఫీ రియంబర్స్మెంట్, ఫీ స్కాలర్షిప్స్ కానీ అన్నీ కూడా వర్తిస్తాయి. రిజర్వేషన్ అన్నిటికీ పనిచేస్తాయి. బట్ ఫీ ఎస్సీ ఎస్టీకి ఫ్రీ అనేది 1 lakh లోపు ఉంటే మొత్తం ఫ్రీ అనేది వీటికి పనిచేస్తాయి గవర్నమెంట్కు. 29th త్రిబుల్ సూరత్ 70% 7.8 lakhs per annum. 30 త్రిబుల్ కర్నూలు 68% అండ్ 10.79 యావరేజ్ ప్యాకేజ్. సో ఇవి 30 మీకు త్రిబుల్స్ ఉన్నాయి. మీకు త్రిబుల్ ఊనా ఉంది, కానీ అది కూడా త్రిబుల్ వడోదర భాగమే. 2 కలిపి ఒకటే దగ్గర ప్లేస్మెంట్, 2 కలిపి ఒకటే యూనిట్, ఒక దగ్గర ఊనా ఉంది, ఒక దగ్గర ఇది ఉంది. సో ఊనా వడోదరలో 2 క్యాంపస్లు ఉన్నాయి, కానీ రెండింటిని కూడా ఒక యూనిట్ కిందనే చూస్తారు. ఈ ప్లేస్మెంట్ చూస్తే అర్థమవుతుంది మిత్రులారా, అనేక ఎన్ఐట్ల కంటే కూడా ఇది బెటర్. సో అందుకనే మీకు ఇలాంటి సమగ్ర వివరాలతో కూడి మీకు బెటర్ కాలేజ్ సెలక్షన్, బ్రాంచ్ సెలక్షన్ కావాలంటే ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాని ఆధారంగా మీకు కౌన్సిలింగ్ నిర్వహించబడతాయి, వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, జూమ్ మీటింగ్ ఉంటుంది, సెమినార్ ఉంటుంది, అనేక విధాలుగా మీకు అది సహకరిస్తుంది. ఇది ఒక పటిష్టమైన బృందంతో, ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతోటి ఎస్బీఐ టాక్స్ మీకు గైడ్ చేస్తుంది. ఎస్బీఐ టాక్స్ నేను ఒక్కనే కాదు, ప్రతిష్ట అనేటువంటి రీసెర్చ్ సంస్థ కూడా కలిసి పనిచేస్తుంది. ఇలా ఒక సమగ్రమైనటువంటి రీసెర్చ్ టీమే తయారు చేసినటువంటిది ఇది. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.